ప్రజల దేవుని స్తోత్రం. క్రీస్తు దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు దేవుని వాగ్దానం ఏంటో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండం 20 అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. నీ దేవుడైన యెహోవాను నేనే. మోషేతో దేవుడు సెలవిచ్చిన మాట 10 ఆజ్ఞలలో మొట్టమొదటి మాట నీ దేవుడైన యెహోవాను నేనే. నేనే అనే మాట ఎవరికి చెందదు. నేనే అనే మాట ఆయన ఒక్కడికే చెందుతుందిగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం. యెహోవాను ఆదిమ హెబ్రీ గ్రీకు భాషలో యాహ్వే అంటారు. యాహ్వే అనగా సమస్తమునకు ఆది సంభూతుడు, సమస్తాన్ని జరిగించేవాడు, సమస్తానికి ఆయనే అధినేత అన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి నీ దేవుడైన యెహోవాను నేనే అని చెప్పుట గల ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నేను తప్ప మరెవరికి లేరు, నేను తప్ప మరెవరికి లేరని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు ఈ మాట దేవుడు చెప్పాడంటే నన్ను మీరు ఆరాధించండి, నన్ను సేవించండి, నన్ను మీరు సంపూర్ణంగా ఆరాధించమని దేవుని యొక్క ఉద్దేశమని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే గమనించండి, నీ దేవుని యెహోవాను నేనే. నేను రోషం గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తల్లుల దోషమును కుమారుల మీదకి రప్పింతును. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఎంత గొప్ప వాగ్దానము గమనించండి. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను అంటున్నాడు. నిజమే దేవుని బిడ్డలారా గమనించండి. 1000 తరాల వరకు ఆయన మనల్ని కరుణించే దేవుడు. ఎప్పుడు ఆయన ప్రేమించగలిగితే, ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు కనుక మనము కూడా ఆయన ప్రేమించుట దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే నీ దేవుని యెహోవాను నేనే అని చెప్తున్నాడు. నేనే అనే మాటలో అధికారం ఉన్నది. నేననే మాటలో శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. నేననే మాటలో మానవ జీవితానికి కావలసిన రక్షణ ఉన్నదని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా నేనే మార్గం, నేనే సత్యం, నేనే అని చెప్పాడు. నేనే జీవం అని చెప్పాడు. అంత మాత్రమే కాదు, జీవాహారం నేనే, నా ద్వారా తప్ప ఎవరు తన దగ్గర రాడని ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుంటే యెహోవా దేవుని యొక్క వాగ్దానాలు అక్కడ నెరవేరినాయి. యెహోవా యొక్క అధికారం అక్కడ నెరవేరినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకొని దేవుని సాన్నిధ్యంలో, దేవుని సముఖంలో ఈ దినం దేవుని వాగ్దానం జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో ముందుకు సాగాలని చేయడం మీ అందరికీ కూడా ప్రభునామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు హృదయపూర్వకముగా మీకు నేను తెలియజేస్తున్నాను. ఆమెన్. గమనించండి,